కర్ణాటకలో సంచలనం కలిగించిన హవేరి గ్యాంగ్ రేప్ నిందితులను పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. ఇటీవలే బెయిల్పై విడుదలైన నిందితులు భారీ ఊరేగింపుగా వెళ్లడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్లో నలుగురిని మళ్లీ అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. అత్యాచారం కేసులో 7 నిందితులకు మే 20న బెయిల్ వచ్చింది. లిఖిహలూర్ సబ్ జైలు నుంచి బయటకొచ్చిన నిందితులు భారీ ఊరేగింపుగా తమ స్వస్థలాలకు వెళ్లారు. పబ్లిక్లో న్యూసెన్స్ సృష్టించారు. వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఇది తమ దృష్టికి వచ్చిందని, దీంతో హనగల్ పిఎస్లో నిందితులపై భారతీయ న్యాయ సంహితలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుల్లో కొందరిని మళ్లీ అదుపులోకి తీసుకున్నామని కర్ణాటక పోలీసులు తెలిపారు. కాగా హంగల్ తాలూకాలో గతేడాది జనవరి 8న జరిగిన ఈ సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. బాధితురాలు మరో స్నేహితుడితో ఓ హోటల్ గదిలో ఉండగా కొందరు ఆమెను సమీపంలోని అడవికి ఈడ్చుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మొత్తం 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 7 నిందితులకు సుమారు 17 నెలల పాటు జైల్లో ఉన్నాక మే 20న బెయిల్ లభించింది. ఈ క్రమంలో జైలు నుంచి బయటకొచ్చిన నిందితులు భారీ ఊరేగింపు నిర్వహించారు. విజయోత్సాహం ప్రదర్శించినట్లు వి ఆకారంలో వేళ్లను ప్రదర్శించారు. ఫలితంగా అక్కడ ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. సోషల్ మీడియాలో ఈ అంశంపై తీవ్ర దుమారం రేగింది. జనాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని కామెంట్ చేశారు. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.